ఇవాళ మా మేడం వాళ్ళ ఇంట్లో చికెన్తో మచబూస్ చేస్తున్నానండి. అరబిక్ వంట. దానికి కావాల్సిన పదార్థాలు: 2 టమాటాలు రౌండ్గా కట్ చేసుకోవాలి, 2 ఉల్లిపాయలు రౌండ్గా కట్ చేసుకోవాలి, 2 బంగాళదుంపలు రౌండ్గా కట్ చేసుకోవాలి, 2 వంకాయలు రౌండ్గా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పెట్టి బౌల్ పెట్టి 4 స్పూన్లు నెయ్యి, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి. బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత 1 కేజీ చికెన్ వేసుకోవాలండి. ముందు తిరగేసుకోవాలండి. ముందు ఉడికింది కదండి, ఇలా తిరగేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం, ఉప్పు సరిపడగా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 కేజీ రైస్కి 4 కప్పులు వాటర్, కొద్దిగా నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయ పైన పుట్టండి కొద్దిగా తురుముకొని వేసుకోవాలండి టేస్ట్ కోసం. చూడండి, మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ చికెన్ ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బంగాళదుంపలు, వంకాయలు రౌండ్గా, అవి వేడి నూనెలో వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. కేజీ బియ్యం కడిగి నీళ్ళు వాడేదాకా పక్కన పెట్టుకోవాలండి. అందులో కొద్దిగా మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ మసాలా పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలండి. మసాలాలన్నీ బియ్యానికి పట్టేలా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, చికెను ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ చికెన్ కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఈ వాటర్ తీసి పక్కన గిన్నెలో పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చికెన్ ఉడికిపోయిన తర్వాత కింద బంగాళదుంపలు, టమాటాలు, వంకాయలు, ఉల్లిపాయలు రౌండ్గా పెట్టేసి చికెన్ కూడా రౌండ్గా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇందా మనం కలిపి పెట్టుకున్నాం చూడండి రైస్ మసాలాలో, ఆ రైస్ దీని మీద వేసేసుకోవాలండి. ఇలాగా ఇందాక చికెన్ ఉడికిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ ఇలా పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఉడికించాలండి. హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెట్టి తర్వాత 15 నిమిషాలు